హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రీడ్ చేయడం అయితే జరిగింది. మనకైతే గుడ్ న్యూస్ అని అయితే చెప్పాలి. ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ అయితే మనకైతే షెడ్యూల్ అయితే రావడం అయితే జరిగింది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ, తర్వాత పేమెంట్ అనేది ఇప్పుడు మనకి ఈ జూలై 20 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మొత్తం మనకైతే 10 రోజులైతే కేటాయించడం అయితే జరిగింది. అంటే జూలై 20 నుంచి 31 వరకు కౌన్సిలింగ్ జరగబోతుందన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమొచ్చి జూలై 22, తర్వాత వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఏమొచ్చి జూలై 25. తర్వాత ఎవరైనా చేంజ్ చేయాలి అనుకుంటారనుకో, సపోజ్ వెబ్ ఆప్షన్లో మార్పులు చేయాలనుకుంటే మనకైతే ఎడిట్ ఆప్షన్ అనేది మనకైతే ఆగస్టు 15 ఎనేబుల్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చి మనకైతే 6 డేటు ఆగస్టు రావడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్, మనకి కాలేజ్ రిపోర్టింగ్ ఉంటుంది కదా, అదేంటంటే మనకైతే ఆగస్ట్ 7 నుంచి 13 డేట్ వరకు ఏ డేట్ని వెళ్ళినా పర్వాలేదు, మీరు ఆ డేట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది రిపోర్టింగ్ అనేది ఇవ్వండి. మీకు ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో మీకు కాలేజ్ అని వస్తే మీరు వెళ్ళి రిపోర్ట్ చేసి రండి, అంతే. సర్టిఫికెట్ అని కాపీస్ అని ఇవ్వండి, ఒరిజినల్స్ మాత్రం ఇవ్వద్దు, వాళ్ళు అడిగితే ఇవ్వద్దండి. అండ్ మనకి క్లాసెస్ ఏమొచ్చి ఆగస్ట్ 10 నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.